కోటి రతనాల వీణ. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా కోటనందూరు మండలం వెలుగు కార్యాలయంలో ఏపీఎం సూర్యకుమారి ఆధ్వర్యంలో ఉద్యమ ఆధార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ఐపీఓ రాజేష్, ఏపీఎం విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఉద్యమ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యాండ్లూమ్స్, వుడ్ వర్క్స్, అలాగే వెల్డింగ్ వంటి 42 రకాల తయారీదారులను గుర్తించి వారికి సర్టిఫికేట్ ద్వారా గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటు అందించడం లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య ప్రెసిడెంట్ ముక్కుడుపల్లి లోవలక్ష్మి, జెడ్ కన్సల్టెంట్ పవన్, సూరిబాబు, సీసీలు, వివోలు పాల్గొన్నారు. స్కీమ్స్ మొబిలైజ్ చేసి ఆ స్కీమ్స్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇప్పించి పలు వ్యాపారాలు చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో మహిళా వ్యాపారవేత్తలని పెంపు చేయడానికి మంచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోటనందూరు మండలంలో ఉద్యమ రిజిస్ట్రేషన్ వర్క్షాప్ అండర్ ర్యాంప్, RAMP, ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఆఫ్ MSMEs. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో కాకినాడ డిస్టిక్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము DIDA PD గారు అండ్ జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈచ్ మండలంలో కండక్ట్ చేస్తాము. ఇప్పటికి ఆల్రెడీ ఒక 15-20 అయిపోయాయి ఈ ప్రోగ్రామ్స్ ఈచ్ మండలంలో చేస్తాం. ఈరోజు కోటనందూరు మండలంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నామండి. దీంట్లో గ్రామ స్థాయిలో ఎవరైతే వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యమి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలన్నది ఉద్దేశం ఉంది ఈ కార్యక్రమం ద్వారా. దీనికి సంబంధించి వివోఏలు, CCలు, ఏపీఎంలు కూడా ప్రతి మండలంలో వ్యాపారస్తుల్ని మొబిలైజ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. వారికి మన సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. వైద్యులు విధులకు హాజరు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గైర్హాజరైన 11 మంది వైద్యులకు వెంటనే సోకజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత, పరికరాలు, అలాగే శుభ్రత, మందుల లభ్యతపై సమగ్ర సమీక్ష చేశారు. కలెక్టర్ ప్రజలకు నాణ్యమైన, సౌకర్యవంతమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, వైద్యులు నిర్లక్ష్యం చేయకూడదని, రోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మళ్ళీ ఎంటర్ చేస్తున్నారు మీరు రాసే వాట్ ఎవర్ ఆర్ ది ప్రిస్క్రిప్షన్ మళ్ళీ సిస్టంలోకి ఎంటర్ చేస్తున్నారు. మళ్ళీ దీని కాపీ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎక్కడ? శ్రీకాంత్ డ్యూటీ రోస్టర్ ఉందా? నైట్ నుంచి ఎవరి నుంచి? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని పలు పంచాయతీలు మరియు మండలాల్లో కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల సంతకాల పత్రాలను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ బాబు మరియు మాజీ శాసన సభ్యురాలు విశ్వసరాయి కళావతి ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రదర్శించడం జరిగింది. ఈ పత్రాలను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గానికి చెందిన 4 మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీపీ
ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిత్రుల ద్వారా, పత్రికా సోదరుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్య విద్య పట్ల ఏదైతే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలకి ప్రారంభించి కొన్ని కాలేజీలని పూర్తి చేసి 2 సంవత్సరాలుగా క్లాసులు కూడా మొదలైన కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని నిర్వీర్యం చేయాలి, ఆయనకు వచ్చే పేరుని పూర్తిగా తొలగించాలన్న దుర్బుద్ధితో ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలకి ఏదైతే పేదలకు వైద్యం అందాలి. కాకినాడ జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నెండెం మండల ఇన్ఛార్జ్ రెడ్డప్ప ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలో అధికారులు గ్రామస్థాయి టీడీపీ నేతలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలపై చర్చ జరుగుతూ శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేయడం, ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందించడం, రోడ్లు, డ్రైనేజ్, ఆలయ అభివృద్ధి, నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు వంటి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు. మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు, నాయకులు సమన్వయం కోసం చేసుకుంటూ ప్రతి గ్రామంలో అభివృద్ధి బాటలు నడిపించే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కొత్తపల్లి గ్రామంలో మల్లూరమ్మ తల్లి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జలజీవన పథకం ద్వారా నీరు అందించే దానికి కూడా మా మంత్రివర్యులు అనేక చర్యలు తీసుకొని ప్రారంభించినారు. శ్రీనివాస్ చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరికి కూడా సమస్య పరిష్కారం చేశాము. ఇటువంటి సమస్యలు ఉన్నాయనే ప్రతి గ్రామంలో పర్యటించి ఈ రోజు ఏ సమస్యలు ఉన్నాయో మా లబ్ధిదారుల ద్వారా, ఇక్కడికి వచ్చిన నాయకుల ద్వారా తెలుసుకొని రాబోయే కొద్ది రోజుల్లోనే మా వరకు సమస్యలు అయ్యే పరిష్కారాన్ని మా ఆఫీసర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాము. అది మా వల్ల కాని సమస్యలు మా మంత్రి. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో 27 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి పనులకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్, షాబాద్, పరిగి, దోమ రహదారుల పూడూరు మండలాల్లో 3000 కోట్ల నావీ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆకాంక్షించారు. పరిగి మండలం నుంచి, దోమ మండలం నుంచి, బొమ్రాజ్పేట నుంచి కోస్గి వరకు ఒక 40 నిమిషాలనే హైదరాబాద్ మన పరిగి నుంచి పోయే విధంగా ఈ యొక్క ఓఆర్ఆర్ రోడ్ కూడా 10 లైన్ల రోడ్ మన కాన్స్టిట్యున్సీకి రాబోతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఆల్రెడీ మనం ఏబీ ప్రాజెక్ట్ కూడా 3000 కోట్లతో మా సురేందర్ పార్టీ అధ్యక్షుడు కోడూరు మండల్ వాళ్ళ గ్రామంలో కూడా తన ఎన్నికల్లో నిలబడ్డప్పుడు సర్పంచ్గా ఆ మండలంలోనే 3000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే లైన్కి సంబంధించిన కూడా దగ్గర 450 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూసేకరణ గురించి అని చెప్పి మన ప్రభుత్వం తరఫున జమ చేయడం జరిగింది రైతులకు. ఇది కూడా వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, అదేవిధంగా కొడంగల్, నారాయణపేట్, మక్తల్ వరకు కొత్త రైల్వే లైన్ కూడా రాబోతుంది. ఈ విధంగా మన పరిగి నుంచి షాద్నగర్కు, పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ల రోడ్డుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సుమారు దగ్గర ఒక 60-70 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పరిగి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పరిగి నియోజకవర్గ గ్రామ పంచాయతీ సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మేరతో గెలిపించాలని పరిగి నియోజకవర్గ ప్రజలకు, వికారాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని. ములుగు జిల్లా ఏటూరు నాగారం పరిధిలోని చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన వెంకటాపురం నివాసులు చిన్నబోయినపల్లి వద్ద పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా నేషనల్ హైవే 163 రోడ్డుపై వేగంగా వచ్చిన బస్సుతో 2 వీలర్ ఢీకొనడంతో కాసిం సంజీవారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కాసిం భరత్ రెడ్డి తీవ్ర గాయాలతో ప్రాణాన్ని రక్షించుకున్నాడు. వీరిద్దరూ తండ్రి కొడుకులు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
లెఫ్ట్ సైడ్ మార్జిన్లో వస్తున్నారు కదా అని వాళ్ళు కొంచెం ఇటు తిరగగానే ఆర్ని కొట్టుకుంటూ వస్తాను. అప్పటికి తీరా దగ్గరకు వచ్చేలోపు బండి తిప్పేశారు. తిప్పే లోపల నేను మొత్తం రైట్ సైడ్ లాగే బండి లాగితే చివరి ఎడ్జి వాళ్ళ బైక్ తలిగి బైక్ అవతల పడితే నేను పోయి ఆ పాత ఇల్లు ఉంటే ఆ ఇంట్లోకి దగ్గరికి వెళ్ళిపోయి దాంట్లో గుద్దుకుంది బండి. గుద్దుకొని గ్లాస్ బలిగి వచ్చి నాకు జరిగింది. లోపల ప్యాసింజర్స్కి ఏం కాలేదు కదా? ఒక ప్యాసింజర్ లైట్ తగిలింది. వాళ్ళు దిగారు. వెళ్ళినప్పుడు కిందకి దిగాను. నేను నా సైడ్ డోర్ వచ్చింది, దిగాను. దిగితే ఒక ఆయన వచ్చి అంజాక నువ్వు పొగతో తోలుతున్నావు, నువ్వు ఏమనుకుంటున్నారా, నీ సొంత జాగ్రత్త అదే అయితే అమ్మ నా బూతులు తిట్టుకుని పెట్టి కొట్టిండు. కొట్టే లోపల ఒక లేడీ ఒక ఆమె వచ్చి బాబు ఏడు ఉంటే ఎన్ని నైనా చికాకు మీద దాని అమ్మ రాని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి లారీ ఇచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో డీసీసీ ప్రెసిడెంట్ లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తప్పించుకుని వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, మహిళా నాయకులు బడికే ఇందిరా పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా నేను జనగామ జిల్లా నుంచి జనగామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జనగామ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి ప్రజల్లోకి వచ్చి మమ్మల్ని దీవించండి, మేము మీకు మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పేసి ప్రజల్లోకి వస్తే ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది, సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి అందాలంటే. ములుగులో జంగాలపల్లి సర్పంచ్ బరిలో ఉన్న బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ముడతనపల్లి మోహన్ తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీపీ పరిధిలోని 12వ వార్డు రామ్నగర్లో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు మరణాయుధాలతో దాడి చేసినట్లుగా తెలిపారు. సదరు వ్యక్తులపై గతంలో కూడా కేసులు ఉన్నాయని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుక్కుంటూ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా కొంతమంది బెదిరియడము, కొంతమంది ఫోన్లు చేయడము, అదేవిధంగా నిన్న రాత్రి రామ్నగర్లో 12వ వార్డులో మేము ప్రచారం చేస్తూ ఉండగా కాంగ్రెస్ గుండాలు వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. మామూలుగా జంగాలపల్లిలో మంచి ప్రశాంత వాతావరణంలో ఎప్పుడైనా ఓటింగ్ జరిగేది, కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ బెదిరించుకుంటూ రాయలసీమ లెక్కనే కత్తులు రాడ్లు పెట్టుకొని ఇనుపరాళ్లతో సహా నన్ను రాత్రి దాడి చేయడం జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్ రాత్రి హాస్పిటల్ పోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా వచ్చి పిటిషన్ ఇచ్చినాము. దీనిపై పోలీస్ అధికారులు కూడా దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఇట్లనే వదిలిపెడితే వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద 3 కేసులు 4 కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళను బైండ్ ఓవర్ చేస్తలేరు. ఇప్పటివరకు బైండ్ ఓవర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే జంగాలపల్లి గ్రామంలో పోలింగ్ అనేది ప్రశాంతంగా జరగదు. కాబట్టి దయచేసి సైదాబాద్ ఎర్రగుంటను బతుకమ్మ కుంట స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదులను పరిశీలిస్తూ సుమారు 6 ఎకరాల ఎర్రగుంట భూమి వివాదంలో ఉందని 70-80 సంవత్సరాల రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైడ్రాలిక్ ఆధారాలు ఎర్రగుంట చెరువుగా స్పష్టంగా కనపడతాయని, కోర్టులో కూడా సభ్య సమూల్యాలతో వివాద పరిష్కారపడుతుందని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. అంటే ఓన్లీ దీన్ని రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ చేద్దాము, చేసి దీన్ని కుంటకుండానే ఉంటుంది. ఎర్రగుంట కిందనే ఉండాలి. అదే ఉంటుంది. మా తాతల నుంచి పర్లాంగ్స్ ఉంటాయి సార్. ఇది బండు అంతవరకు ఉంటుంది. సంగం లక్ష్మి ఇది అవతలకే ఉంది. మెయిన్ ఈ ప్రాంతం అంత సేఫ్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది. ప్లస్ మోర్ ఓవర్ డొమెస్టిక్ ఏరియా మొత్తం సేఫ్ అయిపోయింది. నేను చెప్పాను GOMS నెంబర్ 205 ల్యాండ్స్కేపింగ్ అండ్ సాఫ్ట్ ఇది ఫర్ ఎర్రకుంట లేక్ సిట్యుయేటెడ్ సైదాబాద్. యాక్చువల్ 5 crores సార్. ఒక పేపర్ దొరకలేదు. సైదాబాద్ ప్రాంతంలో
మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము. సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము. సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది, దాదాపు 6 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. చెక్ చేసినప్పుడు దీనికి కూడా నిజమంతా అబద్ధమంతానే చెక్ చేస్తాం అంతే. ఓకే, సో ఫిర్యాదుదారుడు ఎవరు చేసినారనేది లేదు కానీ బట్ ఎస్ ఇక్కడ స్థానికంగా రకరకాల రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కలిసినప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ పరిగణలోకి తీసుకొని మేము ఫిర్యాదుని టోటల్గా డీప్గా ఎంక్వైరీ చేసిన తర్వాత రేపు కోర్టుకు వెళ్ళినా కానీ కూడా మేము సమాధానం చెప్పేటట్టు ఉండాలి కాబట్టి కోర్టుకు కూడా డేటా కూడా సబ్మిట్ చేసేదానికి కూడా ఉంటాం. మీరు అంటున్నారు, వాళ్ళు వాళ్ళది అంటున్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలం ఓరవాయి గ్రామంలో ఎల్ఎంఎస్ స్వామి ఆలయ సమీపంలో చలపతి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు అక్రమ సంబంధమే హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నల్లచెరువు ఎస్ఐ మక్బూల్ బాషా తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని హత్య కారణాలను తెలుసుకోవడానికి స్థానికుల వద్ద విచారణ చేపట్టారు. ఓకే ఓకే సార్. వచ్చినాయి కదా కొద్దిగా మాకు అదే సరిపోయింది. ఈ పాదముద్రలు కూడా తెలుసుకుంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.